మహాభారతం మూడో ఎపిసోడ్‌ల కృష్ణ భగవానుడు చెప్పిన సారాంశం ఏందో తెలుసుకుందాం. ఇక అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు మనుషులు అనుకున్న పిల్లలను మొత్తం ఖరాబ్ చేస్తాయి. ఇక దాంతోటే మనిషి దురదృష్టానికి జీవితంలో నేపథ్య తానం ఇస్తాడు. మనిషి భవిష్యత్తు ఆయన యేసుకున్న పిల్లల మీదనే ఆధారపడి ఉంటదా? కాదు గదా! ఒక ముచ్చట చూద్దాం ఇప్పుడు. ఒక పెద్ద కొండను మొట్టమొదలు ఎక్కేటోడు దాన్ని ఎక్కే ముంగట కొన్ని పిలాన్లేసుకుంటాడు గదా! గిట్లెక్కన్నా మరి ఎనకకెళ్ళెక్కన్నా అని ముందుగాలనే ఆలోచన చేసుకుంటాడు గదా! మరి ఆయన యేసుకున్న ఈ పిలాన్లే ఆ పెద్ద శిఖరం ఎక్కేటట్టు చేస్తాయా? లేదు. వాస్తవం ఏందంటే, ఆ మనిషి పెద్ద కొండనెక్కుతున్న కొద్దీ ఆయనకు కొత్త కొత్త ఇబ్బందులు, కొత్త కొత్త తిప్పలు, కొత్త కొత్త ఆపదలు ఎదురైతాయి. ముంగటడుగేసుకుంటా తన ఎనకడుగు గురించి నిర్ణయం తీసుకుంటాడు. అడుగడుగున తన పిలాన్లు మార్చుకోవాల్సొస్తది. పాత పిలాను ఆయన లోయలో పడేటట్టు జేయొచ్చు. ఆ మనిషి పెద్ద కొండను ఆయన అనుకున్నట్టు మార్చలేడు. ఆయనదాయన సొంతంగా అంటే ఆ పర్వతం కొండను ఎట్లయితే ఎక్కగలుగుతాడో అట్లా మార్చుకోగలుగుతాడు. అయితే జీవిత యాత్రలో గూడా గిట్లనే ఆ! మనము ఒక్క ఆపదను, ఒక్క ఇబ్బందిని పట్టుకొని ఇగ అదే జీవితానికి మూలం అనుకుంటే నడవదు గదా! జీవిత ప్రయాణాన్ని ఆపితే ఇగ ఆయన జీవితంలో సఫలం ఉండదిగ. అట్లే ఆ మనిషికి సుఖ సంతోషాలు గూడక దొరకయి. అంటే జీవితానికి ఆయన అనుకున్నట్టు మార్చుకునే బదులు సొంతంగా తనంతట తాను జీవితానికి తగ్గట్టు మార్చుకుంటే సుఖ సంతోషాలకు, ఆనందానికి మార్గం గాదంటారా చెప్పుర్రి? ఇగ మీరే ఆలోచించుర్రి అని అంటాడు కృష్ణ పరమాత్ముడు. మన మహాభారతం మూడో ఎపిసోడ్‌లో చెప్తాడు. అసలు కృష్ణ పరమాత్ముడు గీ సారాంశం ఎందుకు చెప్పిండనేది మీరు తెలుసుకోవాలని అనుకుంటే, మన మహాభారతం మూడో ఎపిసోడ్ లాంగ్ వీడియోలలో పెట్టిన. పోయి చూడుర్రి మంచిగుంటది. దానికి అది ఖచ్చితంగా కరెక్ట్ చెప్తాడు కృష్ణుడు. ఇగ ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ జెర్రి. ఇంకా ఇసొంటి మంచి మంచి కథలు, ఈ ఎపిసోడ్‌లు తెలుసుకోవాలనుకుంటుర్రనుకోర్రి మహాభారతం మన తెలంగాణ యాసల. తెలుగు స్టోరీస్ ఫన్ వరల్డ్ అని మన ఛానెల్‌ను సబ్స్క్రైబ్ జేయుర్రి. సరేనా? ఎట్లా చెప్పినా ఏం కథ అన్నది కామెంట్‌లో పెట్టుర్రి. మరవకుర్రులా.